పుస్తకములను తొలగించవచ్చు గాని దుశ్శక్తిని మా తలపులను నిలుపగలరా? తెలిసినప్పుడు విద్య విలువ తెల్లముగాగను. అలాగే చదువు నేర్పుటది మాకు జన్మ హక్కు, చదువు నేర్చుట అది మాకు జన్మ హక్కు. దానిని హరింపనెవ్వరి తరము కాదు. బతికి ఉన్నంత వరకు సేవదలజాల నీ వదలజాల. వక్ర భాష్యాలు వలదు ప్రవక్త నుడికి అని సింహగర్జన చేసిన మలాలా ధైర్య సాహసాలు విశ్వజనులందరికీ ఆదర్శ దీప్. జాతీయ శాంతి బహుమతిని కైవసం కావించుకున్న మలాల సాహస గాథ ద్వారా కలము నుండి జారి కాగితమ్మును చేరు మాట పదును మించు మారణాయుధం అనే నిత్య సత్యాన్ని కవి ఈ ఖండిక లోకానికి చాటి చెప్పు. రవికుమార్ గారి కవిత్వంలో ఒక చారిత్రక నేపథ్యం, సామాజిక ప్రయోజనం, పద్య కవిత్వ రచనలోని రమ్యతా గుణం త్రివేణి సంగమంగా ప్రవహిస్తాయి. ఈ సంపుటిలోని మొదటి ఖండిక కాఫీ దేవతలు, కాఫీ చరిత్రలు, అది మనకు సంక్రమించిన విధానాన్ని చమత్కార భరితంగా వర్ణించి ఆద్యంతం కందపద్యాలతో సాగిన ఈ ఖండికలో ప్రతి పద్యం ఒక చాటువుల ఆహ్లాదం కలిగిస్తుంది. కన్యాశుల్క నాటకంలో ఖగపతి అమృతము తేగ పొంగి చొక్క భూమిపై రాలెనంటూ గిరీశం చెప్పిన చాటు సాహితీవేత్తలకు స్మరణకు రాకమానం. వ్యాపార ప్రకటనలో ఇరువురు వ్యక్తుల నడుమ అన్యోన్య బంధాన్ని పటిష్టంగా నిర్మించేది కాఫీ అని మనం తరచు సినిమా చూస్తూనే ఉంటాం. యువతీ యువకుల ప్రేమను చిగురింపగ చేయజారు చెరు పానీయం అవుగాధను విచికిత్సను అవుననిపించు కనగ సహాయము కాఫీ. ఉప్పుల కుప్పకు శ్రీమతి ఉప్పున నిరుదించి పెట్ట గాజుల గలగల చప్పుడును నింపు కూర్చు అప్పుడు గడ నీసు జన్మ సార్థక అప్పుడు గద నీదు జన్మ సార్థకు కాఫీ అని కాఫీ మకుటంతో అభివ్యక్తి వైచిత్రితో 38 కందపద్యాల ఖండిక కాఫీదే. రవికుమార్ గారు తెలుగులంక తుమ్మల సీతారామమూర్తిగా కవితా సౌందర్యాన్ని, పద్య రచనా శిల్పాన్ని ఆమూలాగ్రం రచించి ఆస్వాదించి ఆపోసన పట్టిన వెన్నెల విలాపం అని అంతర్గత ఆవిష్కరణ కావించిన ఖండిక ప్రకృతి సోయగాలతో కొప్పారి ఒకనాటి పల్ల జీవన సౌందర్య మరిన్ని తలపులతో మేళవించిన పద్య ఖండిక. ఒకనాటి చల్లని వెన్నెల రాత్రి వేళలు ఆత్మగతంగా కలబోసుకున్న భావాల జల్లు ఈ పద్య. కవి పుట్టి పెరిగి అభివృద్ధి పొందిన గుంటూరు సీమ సర్వతోముఖ వైభవాన్ని పాఠకులకు అందించింది ఈ ఖండిక. సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, సానుకూల నిరనుకూల స్థితిగతులను విహంగ అవలోకనం కావించిన ఖండిక. అపారమైన అనుభవాన్ని గడించిన ఒక కవి ఆలోచన విధానాన్ని అద్దం పట్టిన ఖండిక. రైతు కుటుంబంలో జన్మి కర్షక జీవితంలోని ఒడిదొడుకుల రుచి చూసిన వాళ్ళకి సాధ్యమైన భావ సబల నిదర్శనం ఈ ఖండిక. సీసపద్య రచనలో కవి ప్రదర్శించిన శిల్ప నైపుణికి ప్రమాణం ఈ ఖండిక. సీసపద్యంలో ప్రయోగింపబడే ఇంద్ర సూర్య గణాలు ఏ గురు లఘువులు ఆ సందర్భానికి వన్నె తెస్తాయి. అటువంటి ఛంద ప్రయోగ సార్థక్యం ఈ సీసపద్యాల్లో మనం చూడవచ్చు. నాగని పట్టి కండ్రను వేసినా చాలు తీర్చిన పాపటి తీరునుండు అని తలచెడు దాబిల్లిని కనుగొని ఒక మబ్బు తొనక కన్నీరేలా జనులు కృతజ్ఞులు మనమే కనులమన్ ఊరడించి కౌగికిత చేర్చ అని ప్రజల దౌర్భాగ్యానికి జాబిల్లి కన్నీరు. ఆగిరిపల్లి శ్రీ వ్యాఘ్య నృసింహ నక్షత్రమాల అనే మకుటంలో భక్తి శతక రచన సాగింది. మారనిది నిత్యమైనది కారణ రూప ప్రకృతియే కార్య జగత్తో
మారుట అనిత్యమైనది. ఈ రెంటికి నెరుగబడయు ఎంతేని బుధులు. మహాప్రస్థానం గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన సకల సౌకర్య సహిత శ్మశాన భూమి ఆనంద నందనోద్యానంగా ప్రత్యక్షం కావించిన కన్నుల విందకు కర్మభూమి భూలోకపు నందనవనం అంట. శిశులు, బాలుడు, యువకుడు చేష్టలుడి చేరకుందురుగాక ఈ క్షితితల ఎవరు రావద్ద అనే శుభకామనతో ఖండిక ముగించి ఖలీల్ జిబ్రా కవితకు ఈశ్వర మార్గం అంటూ విపదలో కవి చేసిన అనువాదం ఛంద ప్రయోగ వైవిధ్యాన్ని సూచి ఇతర భాషా పదాలైన ప్రభావవంతంగా తనలో ఇమిడ్చుకొని చదువరుల హృదయాలను చూరగొనగల శక్తి పద్యానికి అధీనమై ఉంది. అటువంటి పద్య వైభవానికి ఇవన్నీ కరదీపికలు. ఇది ప్రసన్న భారతి అనే పత్రికలో జూలై 2023 అచ్చయి. సమీర పద్య తారాలు పరిచితుండైన పవనుని చరిత అంతు చిక్కని అనిరుని సొంత చేతి సంకలించిన కృతి ఇద్ది అంకితము ప్రాణవాయువు సమకూర్చు స్పర్శమున. ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణ గారి అద్భుత సృజన శక్తి నుండి అక్షర రూపమై జాలువారిన తారాబడులలో 7వది పంచభూత తారాబడులకులో ఇది 5. సమీర వృత్త తార అంతు చిక్కని అనిరుని వృత్తాంతాన్ని కొంత జోడించి మనకు తెలిసిన పవనుడి చరిత ప్రాణవాయువు సమకూర్చే సమీరుడికి అంకితం కాదు. తెలుగు తల్లిపై భక్తిభావం, తెలుగు గడ్డపై మమకారం మెండుగా దండిగా గుండె నిండిన సమున్నత విద్యాధికులు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణ అజోవిభా అని. అప్పా జోస్యుల, విష్ణు భట్ల ఇద్దరు కలిపి ఒకప్పుడు ఒక పెద్ద సంస్థ నడిపి చాలా పుస్తకాల గురించి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని సన్మానించి వాళ్ళు చేసిన కార్యం. ఇప్పుడు ఇక్కడ దగ్గరలోని గుంటూరు దగ్గరలో ఎక్కడ ఉంటున్నారు. వృత్తిరీత్యా భౌతిక శాస్త్ర పరిశోధక ఆచార్యులుగా అసమాన కీర్తి ప్రతిష్టలనార్జించిన విద్వన్ములు. ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలపై చెరగని ప్రభావం ముద్ర వేసిన సారస్వత ద్రష్ట, సాహితీ స్రష్ట, విమర్శనక్షుడు, జ్ఞానస్వరూపిణి అయిన నలువరాణి పంచభూత తత్వాలను ఆవిష్కరించిన పద్య తారాబడులను కంఠమాలికలుగా అలంకరించిన వాగ్దేవి సమర్చకుడు. నిరంతర అధ్యయనశీలత, సంస్కృత ఆంధ్ర సాహిత్య రసజ్ఞత ఫలవంతమై అనునిత్య కవిత్వ తపో విభూతి నంది అంతశ్చరయు సుగుణార్చ శతకంలో ఆచార్యుల వారు పేర్కొన్న ఒక విశిష్ట గుణం వీరికి స్వయంగానే అన్వయిస్తుందని. నిశ్చల సంయమీంద్రుడు వినీతులుగాంచు అనూన సిద్ధినే దుశ్చర సాధన కొన దూకొల్ భావరస ప్రభా మనో నిశ్చలత కవీంద్రుడను నిత్య కవిత్వ తపో విభూతి అంతశ్చరయోగ సంస్థితి తాదృశములు సుగుణాఢ్యవర్తనులు. అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యం దిశస్తోత్రీ వాగ్విభుతాశ్చ వేద పద్భ్యాం భూమిరేష సర్వాంతర అని బృహదారణ్యక ఉపనిషత్తులు విరాట్ పురుషుడికి అగ్ని శిరస్సుగా, చంద్రసూర్యుడు నేత్రాలుగా, దిశలు శ్రవణాలుగా, వేదాలు వాక్కులుగా, పాదాలు భూమి పాదాలుగా పరమాత్మ సర్వాంతర్య పరమాత్మ స్వరూపమైన ప్రకృతి దర్శనం ద్వారా మహర్షుల తాత్విక చింతన చేశారు. అగ్ని సూక్తం, ఇంద్ర సూక్తం, నదీ సూక్తం, ఉష సూక్తం, వాత సూక్తం ఇత్యాది దేవి వేద భాగాలలో ప్రకృతి దేవతలకు పంచభూతాలను ఆరాధించి పంచభూతాలైన పృథివ్యాపస్తేజో వాయురాకాశాల ఉనికి విశిష్టత వైభవాన్ని
ఇతివృత్తంగా రచించబడిన కావ్యాలు తెలుగు సాహిత్యంలో లేవట. సాహిత్యంలో వస్తుకళ, భావకళ దివాకర వృత్త తారావళి ప్రత్యక్ష భగవానుడే దివాకరుడి వైభవాన్ని ఆవిష్కరించింది. పంచభూతాలు మహేశ్వరాల స్వరూప. ఈశ్వరుని అష్టమూర్తులలో పంచభూతాలు అలాగే వాయుదేవుడి వల్ల జీవులు ఆయుష్మంతులు అవుతారు. పవను దైవముగా పురాతనుడు సంభావించి కైమోచి ఈ భువి సర్వంబు విభిన్న జీవ వెలసన్మూర్తము గావించు ధాతువధాన్యంబు పంచభూతములలో స్తుత్య స్థితుని చేసి శివతాతి బలశాలి సునిష్మిత ధీశ్రీ రాజితులు సంయములు అరయన్ పొంకముగా పరులునై వ్యాపించి నీరంధ నిస్తరమై కప్పు అంగరక్షకతవాత శ్రేణి రూపంబునన్ ధర వస్త్రాభగమున్ ధర ఖరాంసు కిరణాద్భవ్యస్త దీప్తోగ్ర దుర్భరతం లోబని చేతి జీవులను అవిశ్రాంతముగా గాడ్పులు భూమి ఉపరితలం నుండి ఎత్తులలో దూరం ఆధారం పొరలుగా ప్రకృతిలో గాలి వ్యాపించి నేలపై నుండి పైకి ప్రయాణిస్తున్న కొద్దీ దాని సాంద్రత తగ్గుతుంది. పొరలుగా ఉన్న ఈ వాయుశ్రే సూర్యుని తీవ్ర కరణ దుర్భరత తాను తీసుకొని భూమిని నిరంతరం రక్షిస్తూ ఉంది. వస్త్రం మనిషి శరీరాన్ని శీతోష్ణాల నుండి ఏ విధంగా రక్షిస్తుందో అదేవిధంగా వాయుశ్రేణి సమస్త భూమండలాన్ని రక్షిస్తుంది. గురు ముప్పాడులు మించి సింధు మహామూర్తిత్వమున్ దాల్చి అందనగాహాద్భుత జీవరాశికి రక్షారామమై పర్వగన్ పవనుండు ఉర్వర పూర్ధ్వసాగరమున వర్తించు సర్వత్ర తాన్ అవికల్పంగం ప్రాణశక్తి నొసగన్ వ్యాపించి సర్వం సహన్ జుమణిజ్యుత్తులు నీటి ఆవరణలుత్పాదించి మేఘావళు సమకట్టించు ఘనోష్ణవాయువులను భ్రాట్టులు మహావర్ష రూపమున ధాత్రికి సొంపు కోర్ప పునరావర్తించుదన్ సమీరము తీక్ష్ణాంసు సహాయుడై సుజల చక్రం విత్తు సాగించడు. బుధపుత్రో మరుతస్థాం వీయత్తా వృష్టిర్యావిష్టా దేవతస్పృణాతి ఏ జాతిగ్రహా కన్యేన కునైరుం పునానావత్పచ్చేవ జాయ. అధర్వ వేదంలో ఓ మరుతులారా ఉదక ప్రేరకాలై మేఘాలను ప్రేరేపించి ఏ మేఘాలకు సంబంధించిన వృష్టి వ్రీహి అవాది యవాది సస్యాలను తృప్తిపరచుతుందో ఆ వృష్టిని ప్రేరేపించిన వర్ష. దారిద్ర్యాదులతో పీడితురాలే కన్యమాతా పితరులను కంపింపచేసినట్లుగా భయోత్పాదకమైన వృష్టి కోసం మేఘములను కంపింపచేయి. వెళుతున్న మేఘాన్ని పొంది ధ్వనిస్తూ గమనశీలమైన ఉదకాన్ని కురిపిస్తూ పతి సహిత అయిన సతిలా ప్రవర్తిల్లుతుంది. విజ్ఞాన శాస్త్ర లక్ష్యం విజ్ఞాన సముపార్జన. కవిత్వం ఆనందంతో పాటు విజ్ఞానాన్ని సైతం ప్రసాదించగల కళ. సంగీత చిత్రలేఖన శిల్పకళలు ప్రధానంగా ఆనందప్రదాయక. మేధా సంపన్నుడైన మానవు ప్రకృతి శక్తుల పట్ల పంచభూతాల పట్ల సనాతన ధార్మిక అంశాల పట్ల ప్రవర్తించాల్సిన తీరుతెన్నులు మార్గదర్శక సూత్రావళి రసవత్తరమైన కావ్య కళా మర్మజ్ఞత నిదర్శనావళులు ఆచార్యుల వారి పంచభూత తారావళి. మిసిమి ఫిబ్రవరి 2025లో ఈ వ్యాసం ఉంది. విశ్వ కళ్యాణ సంధాయక బుద్ధ శతకం. సహృదయ హృదయ ఆహ్లాదంగా
సంస్కార ప్రతిపాదకంగా సమాజ ప్రబోధ సాధనంగా నిర్దిష్ట లక్ష్యంతో నిర్దిష్టమైన సాధన సామగ్రితో సాహితీ సమారాధన పాగించే సత్కవులు చాలా అరుదు. ఉత్పాదకా నభవ కవయ శరభాయు అనే బాణోక్తి ప్రకారం సుకవులు అల్పసంఖ్య. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం పరిపూర్ణంగా కల కవులు ఉత్పాదకుడు, సృష్టి చేసేవాడు అన్నారు. ఈ కోటిలో పరాంకోటికెక్కిన మేటి కవి కొండవీటి వెంకట కవి. 1918 జనవరి 25 గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో శేషమ్మ నారాయణయ్య గారులకు జన్మించారు. కర్షక కవిగా జన్మించి కవి కర్షకుడుగా దీపించి కవి శేఖరుడుగా రణ్ కవి భూషణంగా ప్రకాశి కవి రాజుగా కవిత్వ సింహాసనం అలంకరి కళా ప్రపూర్ణుడిగా తెలుగువారి మనస్సులలో కవితా కౌముదీ రేఖలు ప్రసరింపచేసిన కవి. సామ్యవాద సిద్ధాంతంపై విశ్వాసం, మత మౌఢ్య నిరసనం, హేతువాదంపై మక్కువ వీరి కవిత్వానికి జీవధాతు. భాష, అభివ్యక్తి, శైలి త్రిశతికి ముచ్చటైన 3 విశిష్టల. బుద్ధ శతకంలో కవి కుల భేదాలను నిరసించ జీవహింసనెప్పుడు సేయక నియతిని మమత వెనుతునట్టి మనుజులెల్లా వేదబాహ్యులంటూ వెక్కిరింతురిదేవి కర్మమయ్య మోసగాండ్రు బుద్ధా అని బుద్ధుని చెప్పుకోండి. పడిన శవమును బట్టి భక్షించు రాబదు గూవ కాకి గద్ద నక్కుక్క ప్రాణమున్నవాణి భక్షించును బట్టి భక్షించును శ్రమ యొనర్పలేని జనుడు బుద్ధ. నిధరలోన మునిగి నీవు నేనను భేదవాదములకు మృగ్గు భరతజాతి వేలు కాంచెనాడు మీ బోధలాలించే ఇతరులకు వెలుగునిచ్చే బుద్ధ. దొరువులోన నీరు దోసెళ్లతో చెమ్మ ఊరుతుండు దత్తి తీరుతో మంచి తరమునిట్లే మద్దించి పుటమిడ వన్నె వాసు లెల్లవచ్చు బుద్ధ అన్నారు. అలాగే తలలు బోడి సేయ తలపులు విరిసె తొట్టి వాక్యముల నెరి పాద పూజ గోడి ప్రతి పట్టణములోన తా నెగయును కావిదాల్పు బుద్ధ. దొంగ సన్యాసులు కుహనా స్వాముల పాద పూజ కార్యక్రమాల్లో హాస్యోక్తంగా అవని ప్రజాశక్తిలో జనవరి 2019లో వచ్చి. రేపు మిగతా విషయాలు ఏమిటది? మాత్సర్య భావోన్మత్తులతో సౌమనస్యం దింపగల వేమ శతకం.